లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకోనున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8 గంటల 45 నిమిషాల ఫ్లైట్ కు ఢిల్లీకి తీసుకెళ్లింది. కాసేపట్లో ఢిల్లీకి ఫ్లైట్ చేరుకోనుంది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవితను తీసుకెళ్తారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచి ప్రశ్నిస్తారు. రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకోనున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8 గంటల 45 నిమిషాల ఫ్లైట్ కు ఢిల్లీకి తీసుకెళ్లింది. కాసేపట్లో ఢిల్లీకి ఫ్లైట్ చేరుకోనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, మరికొద్ది సేపట్లో ఈడీ అధికారులు కవితను తీసుకొని బయటికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ల్యాండింగ్ వరకు అయితే ఫ్లైట్ వచ్చినట్టుగా తెలుస్తుంది, రాడార్ను మనం ఫాలోఅప్ చేస్తే. సో ఏ విధంగానైతే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసులు మాత్రం ఇక్కడ కూడా అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కాబట్టి కవితను కలిసేందుకు కానీ లేదంటే కవితకు మద్దతు తెలిపేందుకు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వస్తారనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఇక్కడ కూడా పోలీసు బలగాలు మోహరించున్నాయి. అంతేకాదు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు నేరుగా అంటే ఎయిర్పోర్ట్కు రాగానే కవితను తీసుకొని నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్తారు ఈడీ అధికారులు. సో ఈడీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి దారి మొత్తం కూడా పోలీసులు ఉండబోతున్నారు. అంటే ఏదైతే కాన్వాయ్ ఉండబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అందుకోసమే రెడీగా ఉన్నారు. మీడియాని సైతం కొంత దూరంగా ఉండాలని చెప్తున్నారు. సో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టు చేసినటువంటి వాళ్ళలో కీలకంగా అంటే మనీష్ సిసోడియా మొదట కొంత కీలకంగా కనిపించారు. ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో భాగంగా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అమిత్ అరోరా, దాంతోపాటు అరుణ్ రామచంద్ర పిల్లై, మరోవైపు సౌత్ గ్రూప్ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి అభిషేక్ బోయిన్పల్లి, రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత కవిత పేరు పలుసార్లు వాళ్ళ ఛార్జ్షీట్లలో స్పష్టం చేసింది ఈడీ. అంతేకాదు 2 సార్లు ఈడీ తమ ముందు హాజరు కావాలని చెప్పి కవితకు స్పష్టంగా నోటీసులు కూడా ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి. కానీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, కేసు విచారణ జరుగుతుంది, అందుకోసమే తాను ఏదైతే హాజరు కాలేనంటూ కూడా ఈడీకి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత ఈరోజు ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో కవిత కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందని చెప్పి భావించినప్పటికీ కవిత తరపున అటు సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ అందుబాటులో లేరు. అంతేకాదు ఆ డేటు మళ్ళీ 19వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మంగళవారం కవిత కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. సో ఈలోగానే అటు ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం, కవిత నివాసంలో సోదాలు నిర్వహించి చివరికి 5:30 ప్రాంతంలో కవితను అరెస్టు కూడా చేశారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటిది చాలా కీలకంగా భావించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి కవితను ఈ రోజు అంటే ఇదే రోజు వెంటనే ఢిల్లీకి తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈ రాత్రంతా కూడా కవిత ఈడీ కార్యాలయంలోనే ఉంటారు. సో రేపు ఉదయం ఏదైతే గతంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అమిత్ అరోరా అరెస్ట్ అయ్యారు, కొంత ఈడీకి అప్రూవర్గా కూడా అమిత్ అరోరా మారారు. సో అమిత్ అరోరాతో కలిపి విచారించే అవకాశాలు అయితే ఉదయం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లి కవితను ప్రవేశపెడతారు. అంతేకాదు తమకు మరింత విచారణ కోసం కవితను కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేయబోతున్నారు. దానికి అనుగుణంగా అటు జడ్జ్ తీసుకునేటువంటి నిర్ణయం ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. అయితే ఈ సందర్భంగా రేపు ఉదయం ప్రత్యేకంగా కవితకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. కోర్టుకు తీసుకెళ్లడానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కవితను కోర్టుకు తీసుకెళ్తారు. సో ఆ తర్వాత కోర్టు కస్టడీకి ఇస్తే కస్టడీ మరి 3 నుంచి 5 రోజుల పాటు మళ్ళీ ఈడీ కార్యాలయంలోనే కవితను విచారిస్తారు లిక్కర్ కేసుకు సంబంధించి. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలు, అంతేకాదు కవిత గతంలో ఈడీ అధికారులకు సబ్మిట్ చేసినటువంటి సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. దాని నుంచి కూడా కొంత డాటాను సేకరించినట్టుగా తెలుస్తుంది. సో ఆ డాటాకు సంబంధించింది కావచ్చు. మరోపక్క
కేజ్రీవాల్, ఇంకోవైపు మనీష్ సిసోడియాలతో అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి కొన్ని చార్ట్స్, వీటన్నిటి విషయాలు, ఆ కాల్ డేటాలు ఇవన్నీ కూడా సేకరించారు. దానికి అనుగుణంగానే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని కవితను మరోసారి పూర్తిగా అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపబోతున్నారు. సో ఇందులో ఇప్పటికే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సౌత్ గ్రూప్ ప్రస్తావన వచ్చినప్పటి నుంచి కూడా 100 కోట్ల రూపాయల ముడుపులు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ ఇచ్చిందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎన్నో ఆధారాలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు.